మీరిక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. అప్పుడు మీకు ఒక వీడియో వస్తుంది. ఈ వీడియో అయిపోయాక కంటిన్యూ టు డాష్‌బోర్డ్. ఈ ఫ్యామిలీ ట్రీలో మీ తాలూకా ఐకాను, ప్రొఫైల్ ఫోటో ఇలా కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ 3 డాట్స్ టిక్ చేసి వ్యూ ఫ్యామిలీ ట్రీలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీ తాలూకా ఫ్యామిలీ హెడ్ ఈ కిందన ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా కొడుకులు, కూతుర్లు మీరు ఇచ్చిన ప్రొఫైల్ ఫోటోని బట్టి ఈ రకంగా ట్రీకి అరేంజ్ చేయబడతారు. ఇందులో మీరు ఎవరినైనా టచ్ చేసినప్పుడు ఈయన తాలూకా వివరాలు పూర్తిగా కావాలనుకుంటే దీని మీద టచ్ చేస్తే ఈయన తాలూకా ప్రొఫైల్ ఫోటో, పేరు, వివరాలు మీకు పాపప్లో కనపడడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ టచ్ చేసినప్పుడు ఈయన ప్రొఫైల్ చూడాలనుకున్నాడు, మీద ప్రొఫైల్ని టచ్ చేస్తే ఈ రకంగా కనపడుతుంది. ఇప్పుడు ఈయన తాలూకా టీని చూడాలనుకున్నప్పుడు కిందన వ్యూ, ఈ వ్యూని టచ్ చేస్తే ఈయన తాలూకా టీ కనపడుతుంది ఈ రకంగా. ఈయనకి 3 కొడుకులు, 1 కూతురు అన్నట్టుగా. ఇక్కడ ఈవిని ప్రొఫైల్ టచ్ చేస్తే ఈవిడ ఆడపిల్ల కాబట్టి ఈయన తాలూకా హస్బెండ్ని, అంటే భార్యాభర్తల ఫ్యామిలీని చూపించాలి అన్నట్టుగా. ఈవిడ భర్త ప్రసాద్ హస్బెండ్ ఈ రకంగా కనబడతారు. అదే ట్రీ చూడాలంటే ఇలాగా వ్యూని చూస్తే ఈ రకంగా ట్రీ వస్తుంది. దీంట్లో ఇప్పుడు పిల్లా శ్రీనివాస్ ట్రీని చూస్తున్నారు. ఈయన తండ్రి సత్యనారాయణమూర్తి, ఆయన తండ్రి చినపరదేశ్ నాయుడు, ఆయన తండ్రి పడమటి నాయుడు, ఆయన తండ్రి పిల్లా పరదేశ్ నాయుడు, ఆయన తండ్రి అప్పుడు ఈ పిల్లా శ్రీనివాస్ కిందని అమ్మాయిలు బ్రాహ్మణి ప్రత్యూష అన్నట్టుగా మీకు కనబడుతుంది. ఇందులో మీరు ఎవరిని టచ్ చేసినా మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి ట్రీ స్టార్ట్ అవుతుంది. ఫర్ సపోజు మనం పడమటి నాయుడు చూద్దాం అనుకోండి, దీన్ని టచ్ చేస్తే మన ట్రీ పడమటి నాయుడు ట్రీ దగ్గర నుంచి మనకి ఈ రకంగా కనబడుతుంది అన్నమాట. ఈ రకంగా మనం పైకి వెళ్ళి కిందకి వెళ్ళి ఎవరెవరినన్నా సరే ట్రీ అందరినీ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్యామిలీ ట్రీ అన్నమాట. ఇందులో మనం ప్రొఫైల్లోకి వెళ్తే ప్రొఫైల్లో మన తాలూకా ఫోటోలన్నీ కూడా అన్లిమిటెడ్గా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన ఫోన్లో ఫోటోలు అవి పోతుంటాయి, ఫోన్లు పోతుంటాయి, ఇవన్నీ పోతుంటాయి కాబట్టి ఆ ఫోటోలన్నీ కూడా మనం ఇందులో క్లౌడ్ స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. అది ఎలాగంటే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మనం ఇందులో మన పేర్లు కానీ, మెయిల్ కానీ, ఫోన్ నెంబర్లు కానీ, ఏజ్లు కానీ, ఏమన్నా సరే మనం పాస్వర్డ్లు కానీ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ ఫోటోలు కానీ ఏమైనా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వద్దనుకుంటే ఏ ఫోటో అయినా సరే తీసేవచ్చు. కావాలనుకున్నప్పుడు ఈ చూస్ ఫైల్లోకి వెళ్ళి మనం ఫోటోలు అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. వద్దనుకుంటే ఇలా టచ్ చేస్తే వద్దనుకున్న ఫోటోలు పోతాయి, సేవ్ చేంజెస్, అప్పుడు ఆ ఫోటోలు మనకి డిలీట్ అయిపోతాయి అన్నట్టుగా. ఈ రకంగా మనకు అన్లిమిటెడ్ ఫోటోలు మన దాంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ చార్ట్. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి కలిపి ఒక గ్రూప్ చాట్ అన్నట్టుగాను. ఇది టైం లైన్. ఎవరు పోస్ట్ చేసినా సరే అవి ఈ రకంగా కనబడుతూ ఉంటాయి. మన ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్ ఏం కావాలన్నా సరే, బర్త్డే విశేషం, మ్యారేజ్ విశేషం, ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు. ఈ రకంగా అవుతూ ఉంటాయి అన్నమాట. దీని గురించి మనం ఏం చేయాలంటే ఇందులో చాట్ పోస్ట్ అని ఉంది కదా, ఈ చాట్ పోస్ట్లోకి వెళ్ళి మనం టైటిల్ ఏదైతే అది ఇచ్చి అప్పుడు మనం ఏదన్నా ఫైలు అప్లోడ్ చేస్తే వాయిస్ మెయిల్ అప్లోడ్ చేయొచ్చు, ఫోటోలు అప్లోడ్ చేయొచ్చు. ఈ రకంగా ఫొటోస్లోకి వెళ్ళి మనం ఏదైనా ఫోటోని అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. దాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ అని చేస్తే ఈ రకంగా మనకి రావడం జరుగుతుంది. ఇందులో మొత్తం ఎంతమంది ఉన్నారో ఈ ఫ్యామిలీలో వీళ్ళందరికీ కలిపి
ఒక వాట్సాప్ గ్రూప్ లాగా ఒక గ్రూప్ చాట్ అనమాట. ప్రొఫైల్, డాష్‌బోర్డ్. ఈ రకంగా మన ఫ్యామిలీ ట్రీని అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన ఫోటోలు మనం మాత్రమే చూసుకోగలుగుతాం. మన యూజర్ నేమ్, పాస్వర్డ్ మన దగ్గరే ఉంటుంది. మనం తర్వాత లాగౌట్ అయిపోవచ్చు. పాస్వర్డ్ కావాలన్నా ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు.